హాయ్ ఫ్రెండ్స్, అందరికీ క్రేప్ సిల్క్ డ్రెస్ మెటీరియల్ అయితే డైలీ యూస్కి అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఫిట్టింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? కటింగ్ వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్. పంజాబ్ డ్రెస్ కటింగ్ ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ క్రేప్ సిల్క్ అనమాట. టాప్ వచ్చేసి ప్లెయిన్గా వస్తుంది, ప్యాంట్ వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్. మీ ముందే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్, ఇది వచ్చేసి చున్నీ, ఇది వచ్చేసి టాప్ క్లాత్. ఈ డ్రెస్ వచ్చేసి నా దగ్గరే తీసుకున్నారు. ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో. ఇది క్రేప్ డ్రెస్ కాబట్టి నేను క్రేప్ లైనింగే తీసుకున్నాను అనమాట. 2 మీటర్స్ అయితే సరిపోతుంది డ్రెస్కి. ఇది వచ్చేసి మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హెచ్చు తగ్గులు లేకుండా చూసుకొని, మనకి ఆది డ్రెస్ ఇస్తారు కదా, ఈ ఆది డ్రెస్ని తిరగపాటు వైపు ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా మిడిల్లోకి 2 షోల్డర్స్, హ్యాండ్స్ దగ్గరగా పట్టుకొని ఇలా నీట్గా ఇలా వేసుకోవాలి లైనింగ్ క్లాత్ మీద. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. డ్రెస్ కటింగ్ వచ్చేసి మనకి సింపుల్ ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎక్కువ అమౌంట్ కూడా వస్తుంది ఇలా డ్రెస్సులు కానీ నీట్ ఫినిషింగ్ ఇచ్చామంటే. ఇదిగోండి, ఆది డ్రెస్ని ఇలా లైనింగ్ క్లాత్ మీద వేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక టిక్కు పెట్టుకోవాలి, ఇక్కడ నెక్ దగ్గర ఒక టిక్కు పెట్టుకోవాలి, ఇక్కడ చంక దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి, ఇక్కడ స్కర్ట్స్ ఉంటాయి కదా, ఈ స్కర్ట్స్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా చేసి మనము ఆది డ్రెస్ అనేది తీసేయాలి. ఇదిగోండి, ఇది వచ్చేసి నెక్ దగ్గర, ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర, ఇది వచ్చేసి చంక, ఇది వచ్చేసి స్కర్ట్స్. ఇప్పుడు మనం టేప్తో తీసుకున్నా కానీ 5.5 అనేది ఉంటుంది. 5.5 పెద్ద సైజు వాళ్ళకైతే 6 పెట్టుకోవచ్చు. ఇలా చంక డౌన్ వచ్చేసి 6 తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి ఆది డ్రెస్ కొలతలు కదా, ఇక్కడ వచ్చేసి స్కర్ట్స్ దగ్గర మనకి కొంచెం ఖర్చు కావాలి కాబట్టి, ఖర్చు పెట్టమంటారు కదా డ్రెస్ క్లాతులకి, మనం కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఖర్చు కోసం వచ్చేసి. ఆల్రెడీ మనం ఖర్చు కొలతలతోటే తీసుకున్నాము ఈ మార్క్ అనేది. మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు కావాలన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి. ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నెక్ వచ్చేసి 2.5 తీసుకోవాలి. పెద్ద సైజు డ్రెస్ అనుకో 2.5 తీసుకోవాలి, లేకపోతే 2.5 అనేది సరిపోతుంది. మనం డ్రెస్ సైజుని బట్టి కూడా ఇక్కడ నెక్ వెడల్పు లోతు అనేది తీసుకోవాలి. నెక్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. బ్యాక్ నెక్ వచ్చేసి 6.5 తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 తీసుకోవాలి. ఇలా తీసుకున్నామంటే మనకి షోల్డర్స్ జారకుండా ఉంటాయి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5, బ్యాక్ నెక్ వచ్చేసి 6.5 తీసుకుంటే మనకి నెక్స్ అనేవి చాలా బాగుంటాయి డ్రెస్కి వచ్చేసి. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ డ్రెస్ కటింగ్ వచ్చేసి. సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో కనుక కట్ చేసుకున్నారంటే. మనకి ఆది డ్రెస్ లేకపోయినా కానీ బాడీ మెజర్మెంట్స్తో కూడా డ్రెస్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న మార్క్ అనేది చేసుకుందాము. మిడిల్లో ఒక మార్క్ చేసుకుందాము. ఇక్కడ నెక్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాము. లైనింగ్ అయితే కట్ చేసాం కదా,
ఇది వచ్చేసి టాప్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాం చూడండి. ఇది ఎటు సైడ్ చూసినా కానీ ఒకే వెడల్పు ఒకే పొడవుతో ఉంటుంది, ఎందుకంటే 2 మీటర్స్ ఉంటుంది కదా క్లాత్ వచ్చేసి. ఇలా హోల్డింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని మనము టాప్ క్లాత్ మీద వేసుకోవాలి. ఇలా టాప్ క్లాత్ మీద వేసుకున్న తర్వాత ఇలా హెచ్చు తగ్గులు ఉంటే ఇలా కట్ చేసుకోవాలి నీట్గా సమానంగా. ఇలా నీట్గా సమానంగా కట్ చేసుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా, సేమ్ అదే మెజర్మెంట్స్తో టాప్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలనేది చాలా ఈజీ మెథడ్లో వచ్చేసిద్ది. మన డ్రెస్సులు మనమే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి. చూసారు కదా, పై క్లాత్ కూడా కట్ చేసాము. ఇది వచ్చేసి టాప్ వర్క్ అయిపోయింది కటింగ్. ఇప్పుడు నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. చూసారు కదా షేప్ అనేది మనకి ఎలా వచ్చిందో. ఇది వచ్చేసి చంక, ఇది వచ్చి చూసారు కదా నడుము పార్ట్, ఇక్కడ వచ్చేసి స్కర్ట్స్. డ్రెస్ షేప్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నెక్కులు ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 పెడుతున్నాను. 5.5 పెడుతున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి. వెడల్పు వచ్చేసి 2.5 పెడుతున్నాను. లోతు వచ్చేసి 5.5 పెడుతున్నాను. ఇలా మనకి 3 షేప్ నెక్ ఉంటుంది కదా, ఈ నెక్ అయితే పెట్టాను అనమాట. ఈ మెజర్మెంట్స్తో నెక్కులు కట్ చేసుకున్నామంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. నెక్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. 2.5 వెడల్పు, 5.5 వచ్చేసి లోతు తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ తీసుకుంటున్నాం చూడండి. బ్యాక్ నెక్ వచ్చేసి 6 తీసుకుంటున్నాను. లోతు వచ్చేసి 6 తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. నేను వచ్చేసి రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా. ఇంకా డీప్ కావాలనుకుంటే 6.5 తీసుకోవచ్చు, 7 తీసుకోవచ్చు. మనము డ్రెస్ సైజుని బట్టి లోతు తీసుకోవాలి. ఎలా పడితే అలా లోతు తీస్తే మళ్ళీ షోల్డర్స్ అనేవి జారిపోతాయి. పెద్ద సైజు డ్రెస్ అయితే 6.5, 7 తీసుకోవచ్చు. మామూలు సైజు డ్రెస్ అయితే 6 సరిపోతుంది. ఇదండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అన్నమాట. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 2 కట్ చేసాం కదా. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. ఇప్పుడు టాప్ కటింగ్ వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు ప్యాంట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి 2 మీటర్స్ ప్యాంట్ క్లాత్. ఇది ఆల్రెడీ
2 హోల్డ్ చేసింది. ఇప్పుడు మనము ఇలా 4 వచ్చేలాగా హోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇటు వచ్చే హోల్డింగ్ ఏమో మన వైపు ఉండాలి, ఓపెన్ ఏమో అటు సైడ్ ఉండాలి. ఇలా హోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఆది ప్యాంట్ ఇస్తారు కదా, ఈ ప్యాంట్ని ఇలా హోల్డ్ చేయాలి. ఇలా హోల్డ్ చేసి ఇలా క్లాత్ మీద వేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి కాళ్ళ దగ్గర ఇలా 2 మడతలు మడతేసే విధంగా మనము ఖర్చునైతే వదులుకోవాలి. ప్యాంట్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్ 1 ఇంచ్ 2 ఇంచెస్ అయితే ఇలా వదులుకోవాలి. ఇలా వదులుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇంక ఆది ప్యాంట్కి ఒక 1/2 ఇంచ్, ఇదిగోండి 1/2 ఇంచ్ ఆది ప్యాంట్కి మనకి ఖర్చు వచ్చేలాగా ఇలా 2 ఇంచులు వదులుకోవాలి. ఖర్చు అనేది ఇలా ఎక్కడ చూసినా కానీ 2 ఇంచులు. ఇక్కడ వచ్చేసి ఇదే మెజర్మెంట్తో కట్ చేయకూడదు, ఇలా తీసుకెళ్ళాలన్నమాట. చూశారు కదా, ఇలా తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళినప్పుడే మనకి పిస్తా దగ్గర కుచ్చులు అనేవి వస్తాయి. ఇలానే కట్ చేయకూడదు, ఇలా తీసుకెళ్ళాలి గీత అనేది. ఇంక ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి నాడా కోసం కొంచెం క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. మనకి డ్రెస్కి నాడా కావాలి కదా, డ్రెస్ నాడాకైతే కట్ చేశాను. ఇది వచ్చేసి మనకి నడుము పట్టీకి సరిపోతుంది. చూసారు కదండి, ఆది ప్యాంటు క్లాత్ మీద వేసి మనకి ఖర్చుకి ఎంత ఖర్చు అయితే కావాలో, ఒకవేళ ప్యాంట్ లూజ్ పెట్టుకోమంటేనేమో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని ఖర్చుకు వదిలి పెట్టుకోవాలి. సేమ్ ఇదే మెజర్మెంట్స్తో పెట్టమన్నారంటే మనకి ఖర్చు అయితే ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఖర్చు తీసుకొని మనం ప్యాంటు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు తీసుకోవాలి. పొడవు కావాలంటే పొడవు పెట్టుకోవచ్చు, కాదు సేమ్ ఇదే మెజర్మెంట్స్తో కావాలంటే మనకు 2 ఇంచులు వదులుకోవాలి. కాళ్ళ దగ్గర పట్టి కుట్టాలి కాబట్టి ఇలా వదులుకొని మన ప్యాంట్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాంట్ కటింగ్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి నేను ఖర్చుకి వదిలిపెడుతున్నాను. మనకి ఖర్చు కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు కదా, తక్కువ కాకూడదు, కొంచెం ఎక్కువైనా కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పిస్తా దగ్గర మనకి లూజ్గా ఉండాలి కాబట్టి పిస్తా దగ్గర వచ్చేసి ఇలా మనము ఇలానే కట్ చేయకూడదు, ఈ భాగం అనేది పిస్తా కోసం వదిలిపెట్టుకోవాలి. చూసారు కదా ప్యాంటు ఎలా ఈజీ ప్రాసెస్లో కట్ చేశానో. ఇది వచ్చేసి ప్యాంటు. ఇప్పుడు వచ్చేసి నడుము పట్టి కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నడుము పట్టి మనము నడుము వచ్చేసి మనకి ఎంత పొడవు ఉంటుందో చూసుకోవాలి. ప్యాంటు తీసుకొని ఇది వచ్చేసి 2 మడతల మెయిన్ ఉంది కదండి, ఇదిగో 2 మడతల మెయిన్ ఉంది. మనము నడుము చూసుకోవాలి, ప్యాంటు పొడవు సరిది కొంచెం లూజే పెట్టుకోవాలి. మనకి నడుము దగ్గర లూజ్ కావాలనుకుంటే ఇప్పుడు ఇటు పొడవు కూడా చూసుకోవాలి, ఇటు పొడవు చూసుకోవాలి, ఇటు పొడవు చూసుకొని మనము నడుము పట్టి అనేది కట్ చేసుకోవాలి. చూడండి కట్ చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి డ్రెస్ కటింగ్ వచ్చేసి. కటింగ్ అలానే ఉంటుంది, స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం డ్రెస్కి నీట్ ఫినిషింగ్ ఇచ్చామంటే మనము కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. మనీ ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటే లాంగ్ ఫ్రాక్స్ ఇలా డ్రెస్సుల మీదే ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి.
చూసారు కదా, ఇది వచ్చేసి నేను నడుం పట్టీకి అయితే కట్ చేశాను. ఇలా మిడిల్లో కట్ చేసుకొని 2 జాయింట్ చేసుకోవాలి. ఇలా 2 జాయింట్ చేసుకొని మనం నాడా కోసం ఇలా ఒక 1 ఇంచు వెడల్పుతోటి పట్టీలా కుట్టుకొని ఇది వచ్చేసి నడుం పట్టీకి వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నడుం పట్టీ, ఇది వచ్చేసి ప్యాంటు, ఇది వచ్చేసి టాప్ కూడా కట్ చేసాం కదా. ఇది వచ్చేసి టాప్ అండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్కి ఇది మందంగా ఉంది కదా క్లాత్, నేను లైనింగ్ అయితే వేయట్లేదు. హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్సే కట్ చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్గా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి. మనము ప్లెయిన్ క్లాత్ వచ్చింది కదా ప్యాంట్ క్లాత్, మనము ఆ క్లాత్ తోటి ఇక్కడ పైపింగ్ కనుక వేసుకున్న ఒక పట్టీలాగా 1 ఇంచ్ చేసుకున్నా కానీ అప్పుడు మనకు చాలా బాగుంటుంది. ఈ క్లాత్ తోటి హ్యాండ్స్కి ఇలా పట్టీలాగా వేసుకొని స్టిచ్చింగ్ చేసామంటే ఇది చూడండి ఎంత బాగుందో. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను కదండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you for watching video. Bye friends.